వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో ఎన్నికల పొత్తు వికసిస్తుంది. రానున్న ఎన్నికల్లో ఏపీలో కూడా బీజేపీ జెండా ఎగరాలి అన్న లక్ష్యంతో టీడీపీ జనసేన కూటమితో జట్టు కట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. గురువారం అర్ధరాత్రి వరకు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. బీజేపీ ఎక్కువ పార్లమెంటు సీట్లను అడుగుతూ ఉండడంతో గురువారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. ఇక బీజేపీ అడుగుతున్న స్థానాలు, టీడీపీ జనసేన ప్రతిపాదిస్తున్న సీట్ల లెక్కలపై ఏపీ బీజేపీ నాయకత్వంతో చర్చించిన తర్వాత సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తుందని అంచనా. త్వరలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఇక ఈలోపే పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. 2014లో బీజేపీ, టీడీపీ మాత్రమే పోటీలో ఉంది. ఇక జనసేన వారికి మద్దతుగా ఇచ్చింది. ఇక ఆ పార్టీ కూడా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. దీంతో సీట్ల విషయంలో టీడీపీ రాజీ పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక మరోవైపు ఖచ్చితంగా గెలిచే స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని బీజేపీ భావిస్తుంది. 3 పార్టీలు కలిసి పోటీ చేయాలి అన్న విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అమిత్ షా నివాసంలో గంటన్నర పాటు జరిగిన చర్చల్లో కాళహస్తి, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, ఏలూరు, రాజమండ్రి, అరకు, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానాలకు బీజేపీ కోరినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు బీజేపీ 5 లోక్సభ స్థానాలను అడుగుతుంది. తిరుపతి, రాజంపేట, రాజమండ్రి, అరకు, నరసాపురం నుంచి బీజేపీ అభ్యర్థులను పోటీ చేయించాలి అని భావిస్తుంది. ఇక జనసేన ఇప్పటికే 3 లోక్సభ స్థానాలలో పోటీకి పొత్తు కుదుర్చుకుంది. ఇక మచిలీపట్నం, అనకాపల్లి, కాకినాడలో జనసేన పోటీ చేయనుంది. ఇక చర్చల వివరాలను ఏపీ బీజేపీ నేతలతో పార్టీ అగ్రనాయకత్వం చర్చించబోతుంది. ఇక పొత్తులపై స్పష్టత కోరుతున్న నేపథ్యంలో క్లారిటీ తీసుకున్న తర్వాతే చంద్రబాబు, పవన్ ఏపీలో అడుగు పెట్టబోతున్నారు. రైట్, ఇక ఏపీలో కూటమిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిన్నటి వరకు కూడా అంటే నిన్న గంటన్నర పాటు కూడా అమిత్ షా చెప్పినట్టుతో అయితే అటు బీజేపీకి సంబంధించి కూడా ఒక క్లారిటీ రాబోతుంది. ఏపీలో 2014 అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుందా ఏంటి అన్న దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. ఈ రోజు మరోసారి ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వీరిద్దరు కూడా మరోసారి బీజేపీ పెద్దలతో అయితే సమావేశం కాబోతున్నారు. ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఓవర్ టు శ్రీనివాస్.
మధు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంతా కూడా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. ఢిల్లీలోనే ఉండి ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ అలానే బీజేపీ పార్టీ అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గురు అగ్రనేతలు కూడా ఢిల్లీలో ఉండటం జరిగింది. ఢిల్లీలో పెద్దలతో రాత్రి భేటీ అయ్యారు. విడివిడిగా భేటీ కావడము, తర్వాత ఉమ్మడిగా కలిసి కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. ఇవి మాట్లాడిన తర్వాత చూసుకున్నట్లయితే కనుక దరిదాపుగా పొత్తుకు ఓకే చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఇక పోటీ చేసే స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాల విషయం పైన ఒక క్లారిటీ రావడం కోసం మరోమారు ఈరోజు బీజేపీ పెద్దలతో కూడా మరోసారి భేటీ కావడానికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే 2014లో విజయ కూటమిగా, అంటే 2014లో జనసేన బయట నుంచి మద్దతు ఇచ్చినా కానీ తెలుగుదేశం బీజేపీ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళి విజయం సాధించడం జరిగింది. తర్వాత 2019లో అనేక కారణాల రీత్యా బయటకు వెళ్ళిపోయినా కానీ మరలా ఇప్పుడు కలిసి ఉమ్మడిగా కూటమిగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాయి. ఆ విధంగా వెళ్లే విధంగానే చర్చలు కూడా జరపడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక 9 అసెంబ్లీ స్థానాలు అలానే 5 పార్లమెంట్ స్థానాలను అడిగినట్లు చెబుతున్నటువంటి పరిస్థితి. వాటిని పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత పార్టీలకు సంబంధించి నిర్ణయాలు తీసుకొని అవి ఫైనల్ అయిన తర్వాత ప్రకటించే అవకాశం కనపడుతుంది. కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గతంలో ఎక్కడైతే విజయం సాధించారో విజయవాడ నార్త్, కైకలూరు, విజయవాడ ఇలా చూసుకుంటే వాళ్ళు అటువంటి స్థానాలనే బీజేపీ పార్టీ కూడా పట్టుబట్టి అడుగుతున్నటువంటి పరిస్థితి. అలానే ఎంపీ స్థానాలు చూసినట్లయితే కనుక నర్సాపురం, రాజమండ్రి, విశాఖపట్నం ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా తిరుపతి ఇట్లా మొత్తం ఒక 5 పార్లమెంటు స్థానాలను కూడా పోటీకి అవకాశం ఇవ్వమని కోరుతున్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే జనసేన పార్టీ 24 అసెంబ్లీ స్థానాలకు 3 పార్లమెంటు స్థానాలకు ఓకే చేయటము, అలానే బీజేపీ పార్టీ 5 పార్లమెంటు 9 అసెంబ్లీ స్థానాలు ఈ విషయాలపైన కొంత కన్క్లూజన్ రావాల్సి ఉన్నా కానీ ఈరోజు పూర్తిగా వచ్చిన తర్వాత బీజేపీ అధిష్టానం నిర్ణయం ఫైనల్ అయిన తర్వాత అధికారికంగా 3 పార్టీలు కలిసి ఈ విషయాన్ని క్లియర్గా ప్రకటించడానికి కూడా సిద్ధమవుతారు. అదే విధంగా చూసుకుంటే ఎంపీ స్థానాలలో విజయం సాధించడానికి కావలసిన విధంగా ప్రతి పార్టీకి సంబంధించినటువంటి ఓట్లను షేరింగ్ అయ్యే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ఎక్కడైనా పోటీ చేస్తే కనుక అక్కడ ఆయా పార్టీలకు సంబంధించిన వారు రెబల్స్ పోటీ చేయకుండా ఉండటము, అలానే నాయకులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవటము, నాయకులతో పాటు ఎక్కడైతే పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా పనులు చేసే వాళ్ళు ఉంటారో వాటన్నిటి మీద చర్యలు తీసుకునే విధంగా కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో బీజేపీ పోటీ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు రెబల్గా పోటీ చేసిన అంశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని కూడా ఫైండ్ అవుట్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ఈ రోజు మరోమారు భేటీ అయిన తర్వాత పూర్తి స్థాయి క్లారిటీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించి రానున్న ఎన్నికల్లో 3 పార్టీలు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఉమ్మడిగా ప్రెస్ మీట్ పెట్టి కూడా అనౌన్స్ చేసే విధంగా కూడా సిద్ధమవుతున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పొత్తు కన్ఫామ్ కావడం జరిగింది. సీట్లకు సంబంధించి కొన్ని చిన్న కారణాలు ఉన్న వాటన్నిటిని కూడా ఈరోజు సరిచేసి సాయంత్రం లోపే అధికారికంగా 3 పార్టీల యొక్క సంఖ్యలను అన్నింటినీ కూడా ప్రకటించడానికి కూడా అధినాయకాలు సిద్ధమవుతుంది. అంటే బీజేపీ ఖచ్చితంగా ఎన్ని సీట్ల వరకు కోరుతుంది అసలు జనరల్ గా? దానికి టీడీపీ ఏం చెప్తుంది? టీడీపీ జనసేన ఈ 2 పార్టీలు కూడా ఏం చెప్తున్నాయి? బీజేపీ తప్పనిసరిగా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలి. గతంలో ఎదురైనటువంటి అనుభవాలను కానీ వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎక్కడ రెబల్స్ నిలబెట్టకుండా ఉండాలి అనేది ఒక నియమము. అదేవిధంగా బీజేపీ కోరిన సీట్లే ఇవ్వాలి అనటము, అంటే తెలుగుదేశం కోరిన సీట్లు కాకుండా బీజేపీ గతంలో ఎక్కడైతే పోటీ చేసిందో ఆ స్థానాలని కావాలని కోరటము. అలానే ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా తప్పనిసరిగా ఫిక్స్డ్ పేర్లతోటి 5 పేర్లతోటి 5 ఎంపీటీ సీట్లు కూడా తప్పనిసరిగా కావాలని కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటికీ కూడా తెలుగుదేశం కూడా కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఓకే చెప్పినటువంటి పరిస్థితి. ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. అలానే చూసుకున్నట్లయితే కనుక గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా రెబల్స్ వేసినా కానీ దానికి బాధ్యత ఆయా పార్టీలే బరాయించాలి. జనసేన వాళ్ళు వేస్తే జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు వేస్తే తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు వేస్తే బీజేపీ వాళ్ళు. ఆ అధినాయకత్వమే ఆ నేతలను సస్పెండ్ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని చెప్పే విధంగా కూడా ఆ చర్చలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది.
జరిగింది. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలంటూ కూడా 3 పార్టీల అధినేతలు చర్చిస్తున్నారు. అధిష్టానానికి చెబుతున్నారు. అధిష్టానం కూడా పూర్తి స్థాయి క్లారిటీగా ఉంది. రానున్న అంటే ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ అధికారికంగా ప్రకటన వెలువడటానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే చూసుకున్నట్లయితే గనక కైకలూరు, విజయవాడ, రాజమండ్రి, అలానే నర్సాపురం ఇటువంటి ప్రాంతాల్లో చూస్తే గనక తెలుగుదేశం, జనసేన కూడా బలంగా ఉన్నాయి. ఇక్కడ కూడా బీజేపీ అడుగుతున్న నేపథ్యంలో అవి ఎలా సరిచేసుకొని సీట్లు వాళ్ళకి అనౌన్స్ చేస్తారనేది కూడా ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. గోదావరి జిల్లాలో నర్సాపురం పార్లమెంటు, అలానే రాజమండ్రి ఈ 2 పార్లమెంటు తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. కానీ 2 పార్లమెంట్లను కూడా బీజేపీ పార్టీ అడుగుతున్న నేపథ్యంలో అవి ఏ విధంగా ఇవ్వడానికి ఇష్టపడతారు. అలానే జనసేన పార్టీ బలంగా ఉన్నటువంటి విశాఖపట్నం ప్రాంతంలో కూడా పార్లమెంట్ సీట్లు అడుగుతున్నారు. కానీ ఇప్పటికే పార్లమెంట్ సీట్లకు సంబంధించి అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం జనసేన ఫిక్స్డ్ అయిన నేపథ్యంలో జనసేనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నా కానీ 3 పార్టీల కలయికతోటి, 3 పార్టీల పొత్తుతోటి, 3 పార్టీలతో సీట్ల అనౌన్స్మెంట్ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అనేది కూడా ఈరోజు సాయంత్రం రేపు కానీ అధికారికంగా ప్రకటించ. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక 3 పార్టీలకు సంబంధించి పొత్తులపై అయితే ఒక క్లారిటీ వచ్చింది. నిన్న దాదాపుగా 1 గంటన్నర పాటు కూడా బీజేపీ నేతలతో పెద్దలతో కూడా సమావేశం జరిగింది. అలాగే ఈ రోజు సీట్ల అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది 3 పార్టీలకు సంబంధించి కూడా. ఎందుకంటే 2014లోను బీజేపీ అండ్ అలాగే టీడీపీ కలిసి వెళ్ళడం జరిగింది. అప్పుడు జనసేన వీరికి మద్దతుగా ఉండడం జరిగింది. ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్కి వచ్చేసరికి ఇటువైపు జనసేన కూడా ఇప్పుడు పోటీలో ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి కూడా ఒక కొలిక్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి ఎలా ఉండబోతుంది, ఎలా సర్దుబాటు చేయబోతున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మధు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పొత్తుల వ్యవహారం అయితే ఒక కొలుక్కు వచ్చింది. ఏదైతే 3 పార్టీలు ఒకతాటి మీదకి వస్తాయా లేవా అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా అనుమానం ఏదైతే వ్యక్తం చేశారో దానికి చెక్ పెడుతూ కూడా అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా గురువారం నాయుడు ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీలో అమిత్ షా అలాగే జేపీ నడ్డాలను కలిసిన తర్వాత ఈ ఇరువురు మధ్య జరిగినటువంటి ఈ యొక్క చర్చల్లో భాగంగా పొత్తు అయితే కుదిరింది. ఎన్డీఏతో కూటమికి ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓకే చెప్పారు. గతంలోనే ఏదైతే ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఇటు టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు భాగస్వాములు చేశారు. అయితే ఇటు ఏదైతే కేంద్రం మాత్రం మరొకసారి బీజేపీ మరొకసారి 3వసారి హ్యాట్రిక్ కొట్టాలనేటువంటి ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి పాత మిత్రులందరినీ కూడా పిలిచి ఇప్పుడు మరి వారి సహకారంతో మరొకసారి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న నేపథ్యంలోని ఇటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా పిలిచింది. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వస్తే బీజేపీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో జతకట్టినాడు మాత్రమే ఇక్కడ పదవుల్లో మాత్రం కొనసాగింది. ఇక్కడ వారి యొక్క స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే గత ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో ఒక్క స్థానం కూడా లేకపోవడం, ఆంధ్రప్రదేశ్లో మొత్తం 0 అయిపోయినటువంటి పరిస్థితి, 1% కూడా ఓటు లేకుండా ఉన్నటువంటి బీజేపీకి ఇప్పుడు మరొకసారి ఆంధ్రప్రదేశ్ జీవం పోయబోతున్నారనేది తేటతెల్లమవుతుంది. అయితే 2014లో అప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తను పోటీ చేయకుండా టీడీపీ బీజేపీలకు సహకరించారు. అయితే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈసారి పోటీలో ఉండడంతో ఇప్పుడు ఏదైతే జనసేనకు 24 ఎమ్మెల్యే సీట్లు అలాగే 3 ఎంపీ స్థానాలు కేటాయించడంతో ఇప్పుడు ఆ సర్దుబాటులో భాగంగా బీజేపీకి స్థానాలు తగ్గించక తప్పదంటూ కూడా టీడీపీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీజేపీ మాత్రం 7 పార్లమెంటు అలాగే 10 అసెంబ్లీ స్థానాలు కోరుకుంటుంది. అయితే గతంలో చూస్తే అటు 5 పార్లమెంటు అలాగే 13 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ మరొకసారి ఆ విధంగా వెళ్ళాలని చూసినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి 3 పార్టీల పొత్తు మీద కూడా అన్ని సీట్లు ఇవ్వడం కుదరదంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు అయితే మాత్రం తెగేసి చెప్పారు. దీంతో మరొకసారి ఈ రోజు అయితే భేటీ అవుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే 2014లో ఇచ్చినటువంటి స్థానాలు ఇవ్వాలంటే మాత్రం కుదరదని కూడా మరొక షరతు కూడా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన పొత్తు మీద ఇప్పటికే ఆ సర్దుబాటు కూడా అయిపోయినటువంటి నేపథ్యంలో కానీ ఖచ్చితంగా గెలిచేటువంటి స్థానాలే ఇస్తాము. కానీ ఏదైతే జనసేన టీడీపీకి కలిపి జనసేన బీజేపీకి కలిపి 7 పార్లమెంట్ స్థానాలు అలాగే 30 అసెంబ్లీ స్థానాలు
స్థానాలు అంటే బీజేపీకి 6 అసెంబ్లీ స్థానాలు 4 పార్లమెంట్ స్థానాలు ఇవ్వడానికి అంగీకరించారు. కానీ ఎట్టి పరిస్థితులు కనీసం 5 స్థానాలన్నా ఇవ్వాలంటూ కూడా పట్టుబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికే సర్దుబాటు అయిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు గనక బీజేపీని దృష్టిలో పెట్టుకుని కొన్ని స్థానాల్లో ఇంకా అక్కడ ఉండేటువంటి ఆశావాహులకు బుజ్జగింపులు అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ బీజేపీ పెట్టినటువంటి షరతులతోటి మరొకసారి బీజేపీ జనసేన అభ్యర్థులు ఎవరైతే ఇప్పుడు కొంతమంది మరొకసారి స్థానాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తే మరొకసారి రోడ్డెక్కేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఆ సర్దుబాటు ఏ విధంగా ఉంటుంది అనేది వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ ఖచ్చితంగా ఏదైతే అడుగుతున్నటువంటి స్థానాలు ఉన్నాయో అంటే విశాఖకు సంబంధించి కావచ్చు, రాజంపేట, రాజమండ్రి, అరకు, నరసాపురం, రీసెంట్ తిరుపతి కూడా ఇలాంటి ప్లేసెస్ లో జనసేన కూడాను బలంగా ఉన్న, జనసేన కావచ్చు టీడీపీ కూడా బలంగా ఉన్న ప్లేస్ లో కూడాను ఇటువైపు టీడీపీ కూడాను ఒకంత తగ్గొచ్చి జనసేనకి కేటాయించిన సందర్భం కూడా ఉంది. సో ఇప్పుడు అదే ప్లేసెస్ లో బీజేపీ కూడా సీట్లను అడుగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? అలాగే తిరుపతిలో రీసెంట్గా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ని జనసేనలో చేరడం జరిగింది. సో ఆశావాహులు కూడా ఎక్కువ కనిపిస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఏదైతే 3 పార్టీలు పొత్తు కుదిరింది, ఖచ్చితంగా ఈ వైసీపీని ఢీకొట్టబోతున్నామని చెప్పేసి ఒక పక్క ఆనందం ఉన్నప్పటికీ కూడా మరోవైపు ఏదైతే సీట్ల సర్దుబాటులో మాత్రం ఇప్పుడు ఈ 3 పార్టీలకు మాత్రం తలనొప్పిగా మారింది. అంటే బీజేపీకి అంత తలనొప్పి కాకపోయినప్పటికీ కూడా జనసేన టీడీపీలకు మాత్రం ఇది ఖచ్చితంగా తలనొప్పిగానే మారిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పటికే జనసేన టీడీపీ కలిసి కొన్ని సీట్లను సర్దుబాటు చేసుకున్నాయి. ఆ సీట్ల సర్దుబాటులో భాగంగా గతంలో టీడీపీలో పనిచేసినటువంటి వ్యక్తి జనసేనలోకి వెళ్ళడం, అలా జనసేనలో పనిచేసినటువంటి వ్యక్తి టీడీపీలోకి రావడం, ఈ విధంగా అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఓట్ల శాతాన్ని బట్టి ఆ కుల ప్రాతిపదికన కానీ అలాగే జనసేన టీడీపీ ఓట్ల శాతం ఎక్కడే ఎక్కువగా ఉన్నదనే దాని మీద అక్కడ ఏ పార్టీని క్యాండిడేట్ని పెట్టాలనే దాని మీద పూర్తిగా వీరు చర్చించిన తర్వాత కొలుక్కు వచ్చిన తర్వాత మాత్రమే జనసేన అధినేత కేవలం 24 సీట్లు మాత్రమే అడిగినటువంటి పరిస్థితి. అయితే టీడీపీ ముందుగా ఇంకా ఎక్కువ సీట్లు ఇవ్వడానికి ఇష్టపడినప్పటికీ కూడా కానీ ఖచ్చితంగా 95% గెలిచే సీట్లు నాకు కావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అడగడం, అలాగే ఆ సామాజిక వర్గాన్ని కానీ ఆయనకున్నటువంటి కార్యకర్తల నాయకులను అందరినీ బుజ్జగించే పనిలో మాత్రం ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా శ్రమించారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరలా టీడీపీ కూడా అదే పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా కూడా ఏదైతే సీనియర్లకి స్థానం దక్కలేదనే దాని మీద టీడీపీలో సీనియర్లు చాలామంది అసంతృప్తులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు బీజేపీ రావడంతో బీజేపీ ఏదైతే గతంలో పోటీ చేసినటువంటి 2014 సీట్లనే కావాలన్నప్పటికీ కూడా ఇప్పటికే సర్దుబాటు అయిపోయినాయి కాబట్టి అక్కడ ఇవ్వడం కుదరదు, ఖచ్చితంగా మీకైతే మాత్రం 4 స్థానాలు మీకు కేటాయిస్తామంటూ కూడా పార్లమెంట్ స్థానాలు చెప్పింది. అలాగే 10 స్థానాలు అయితే గతంలో ఏవైతే గెలిచినాయో ఆ స్థానాల్లో కొన్ని మాత్రమే, అంటే దాంట్లో 50% మాత్రమే దానికి ఇవ్వడానికి టీడీపీ అంగీకరించింది. అయితే దీని మీద ఇప్పుడు జేపీ నడ్డా ఇటు అమిత్ షా భేటీలో మధ్యాహ్నం ఏం తేలుతుందని మీద చూడాలి. ఖచ్చితంగా అయితే పొత్తు అయితే ఖచ్చితంగా కొనసాగుతుంది. కానీ సీట్ల సర్దుబాటులో మాత్రం ఇటు నాయకుల నుంచి అంటే కార్యకర్తల నుంచి నాయకుల నుంచి ఎదురయ్యేటువంటి సవాళ్ళను మాత్రం ఎదుర్కోవడానికి ఇప్పుడు అది పెద్ద సమస్యగా మాత్రం ఈ యొక్క జనసేన టీడీపీలకు అయితే మాత్రం పరిణించిందని చెప్పొచ్చు. మధు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. రైట్, ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్.